హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? నా పేరు కింగ్ సతీష్. ఈ రోజు మన టాపిక్ హలో అండి, నమస్తే అందరికీ. మిడిల్ క్లాస్ వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఎందుకు వెనకబడిపోతున్నారు, అసలు నిజం ఏంటా అని మేము తెలుసుకోవడానికి ట్రై చేశాం. చాలా మంది కష్టపడుతున్నారు, జీతం వస్తుంది, సేవింగ్స్ కూడా ఉన్నాయి. కానీ ఒక్క ప్రశ్న మాత్రం మిగిలిపోయింది: ఇంత చేసిన భూమి మాత్రం ఎందుకు కొనలేకపోతున్నారు? ఇది డబ్బు సమస్య లేదా అదృష్టం లేక? ఈ వీడియోలో ఎవ్వరిని నిందించకుండా మనలాంటి మధ్యతరగతి వాళ్ళ నిజమైన సమస్యలు మాట్లాడుకుందాం. మన మధ్యతరగతి అసలు బలహీనత ఏంటి అంటే డబ్బు లేకపోవడం కాదు, నిర్ణయం తీసుకోవడం ఆలస్యం చేయడం. మన మైండ్ ఎప్పుడు ఇలా అంటుంది: ఇంకొంచెం డబ్బు వచ్చాక చూద్దాంలే, ఇంకొంచెం రేట్లు తగ్గాక చూద్దాంలే, ఇంకొంచెం క్లారిటీ వచ్చాక. కానీ రియల్ ఎస్టేట్లో ఈ ఇంకొంచెం అనే మాట ఏళ్ళకి ఏళ్ళని తినేస్తుంది. ధరలు ఆగవు, కాలం ఆగదు, ఆగేది ఒక్కటే: మన నిర్ణయం మాత్రమే. భయం మన మధ్యతరగతికి పెద్ద శత్రువు. మధ్యతరగతి ఎప్పుడూ భయపడుతుంది: అయ్యో, మనం ఎక్కడ పడితే అక్కడ కొంటే మోసపోతావేమో, డబ్బు పోతుందేమో, అన్ని పర్మిషన్ లేకుండా తప్పు చోట కొనేస్తామేమో. ఈ భయం అందరికీ ఉండడం సహజమే. కానీ ఒక్క నిజం తెలుసా? భయం వల్ల కొనకపోవడం కూడా మనకి ఒక పెద్ద నష్టం. చాలా మంది తర్వాత ఇలా అంటారు: అరే, కుకటపల్లిలో మేము 10 సంవత్సరాల కింద చూసినప్పుడు 10 లక్షలకి 200 గజాలు, ఇప్పుడు 2 కోట్లు పెట్టినా లేదు. అప్పుడు కొనేసుంటే ఇప్పుడు చేతిలో దాదాపు 2-3 కోట్ల రూపాయలు ఉండి అప్పుడు 10 లక్షలు పెట్టడానికి భయపడ్డాను. ఇలాంటి మాటలు మనం చాలా వింటాం. కొంతమంది సమాజం మాటలు కూడా వింటారు. మన నిర్ణయాలపై వాళ్ళ ప్రభావం చాలా ఉంటుంది. మధ్యతరగతి జీవితంలో ఇది ఇంకో పెద్ద సమస్య. కొంతమంది మనం కొందాం అని అడిగితే ఇక్కడెందుకు కొన్నావు, అక్కడ భవిష్యత్తు లేదు, ఇది రిస్క్. ఈ మాటలు మనకి డబ్బుని పెట్టవు, కానీ మన భవిష్యత్తుని తినేస్తాయి. పోనా సలహాలు ఇచ్చిన వాళ్ళు ఎవరైనా వాళ్ళు కొనకుండా ఉంటారంటే వాళ్ళు కొని వాళ్ళు ఎదుగుతూనే ఉంటారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మా బాబాయే. మా నాన్నగారి దగ్గర పావలాకి 10 రూపాయకి ఇంట్రెస్ట్కి తీసుకుని ఎకరాలు కొన్నాడు గుంటూరులో, విజయవాడలో. ఆయన కోట్లు సంపాదించాడు. కానీ మా నాన్నగారు ఇప్పటికే అలాగే ఉన్నారు. ఇక్కడ మా నాన్నగారు భయపడ్డారు, ఆయన తెలివిగా ఇన్వెస్ట్ చేశాడు. ఇప్పుడు వాళ్ళ ముందు మనం అంతే ఇంకేమంటాం? సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, బయట వాళ్ళని మాటలు అడగొచ్చు, నలుగురితో ఎంక్వైరీ చెయ్యొచ్చు, కానీ వెనక్కి నాగే వాళ్ళ మాటలు వినకూడదు. రిస్క్ చేసి ముందుకు తీసుకెళ్తారు చూడండి, కరెక్ట్ డిసిషన్ ఇస్తారు చూడండి, అలాంటి మాటలు వినాలి. అలాంటి మాటలు చెప్పడానికే, మిమ్మల్ని భయపెట్టకుండా ఉన్నది ఉన్నట్టు నిజాలు చెప్పడానికే నేను ఈ ఛానల్ పెట్టాను. ఇంకా మధ్యతరగతి చేసే సాధారణ తప్పులు, ఇది చాలా మందిలో కనిపించే తప్పులే. చిన్న భూమిని తక్కువగా చూడడం, ఒక్కసారే పెద్దది కొనేయాలి అనుకోవడం, నగరం పేరు చూసి, ప్రాంతం చూసి, అక్కడ మనం కొనలేము అని తెలిసిన అటుపక్క చూసి వదిలేస్తారు తప్ప, మనం కొనగలిగి ఫ్యూచర్ డెవలప్మెంట్ ఏముంది, అక్కడ కొంటే ఈ ధరలు పెరుగుతాయి అనే రకంగా ఆలోచించడం. ఆల్రెడీ పెరిగిపోయిన చోట కొనడానికి ట్రై చేసి అంత డబ్బు మన దగ్గర లేదే అని ఆగిపోతారు. ఇంకా పేపర్లో పత్రాలు చాలా ఇంపార్టెంట్, కానీ పత్రాల కంటే ధరకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అక్కడ ఎక్కువ రేట్ అంటారా, అక్కడ కొనుక్కుంటే బాగుండిద్ది అంటారా అని అనుకుంటారు. కానీ అక్కడ కూడా ఒకప్పుడు తక్కువ రేటే, ఇప్పుడు పెరిగింది. సో మనం నెక్స్ట్ ఇన్వెస్ట్ చేసే దగ్గర, పెరిగే దగ్గర ఎక్కడ కనుక్కొని ఇన్వెస్ట్ చేస్తే అది కూడా పెరిగిద్ది అనే ఒక చిన్న లాజిక్ మర్చిపోతారు. రియల్ ఎస్టేట్లో ఎప్పుడు కూడా పెద్దదే కొనాలి అని అనుకోకూడదు. చిన్న అడుగు కూడా పెద్ద మార్పు తెస్తుంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి నిజమైన పరిష్కారం ఏమిటి అంటే, మధ్యతరగతి భూమి కొనాలంటే, గెలవాలంటే పెద్దగా కాదు, ముందుగా కొనాలి. ఖరీదైన చోట కాదు, ఖరీదు కాబోయేది కొనాలి. ఒక్కసారిగా కాదు, క్రమక్రమంగా చిన్నగా అయినా సరే భూమి మీద పెట్టుబడి పెట్టాలి. ఒక చిన్న భూమి మీద ఒక చిన్న పెట్టుబడి పెట్టినా అది నీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అంటే నువ్వు 3 లక్షలు పెట్టో, 5 లక్షలు పెట్టో కొన్నది 1,00,000 రూపాయలు పెరిగినా కూడా నీ ఆత్మవిశ్వాసం డబుల్ అయిపోద్ది. దానివల్ల నువ్వు మళ్ళీ 10 లక్షలు పెట్టడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించి అంత ఆత్మవిశ్వాసాన్ని అది ఇస్తుంది. అలాంటి అవకాశాలని అది తెస్తుంది. సో మొదటి ఆస్తి లాభం కోసం కాదు, స్థిరత్వం కోసం.
ఒక కఠినమైన నిజం ఏంటంటే ఈ మాట గుర్తుపెట్టుకో, మధ్యతరగతి ఎక్కువగా డబ్బు లేక కాదు, ఆలోచన ఆలస్యం వల్లే వెనకబడిపోతుంది. నువ్వు ఈ రోజు సరైన నిర్ణయం తీసుకుంటే రేపు నీ పిల్లలు నీకు ధన్యవాదాలు చెబుతారు. అంటే మనం ఇప్పుడు ఆల్రెడీ తిట్టుకుంటున్నాం కదా, మా నాన్నగారు అక్కడ కొనుంటే బాగుండు, అప్పట్లో 80,000 చూసి వదిలేశారు, 1,50,000 చూసి వదిలేశారు, ఈ రోజుల్లో కోట్లు. మరి అయ్యే మాటలు మన పిల్లలు కూడా అనుకోవద్దంటే మనం ఇప్పుడు సరైన నిర్ణయం తీసుకోవాలి. భూమి కొనడం పోటీ పడడం కాదు, వాళ్ళ కొన్నారు వీళ్ళ కొన్నారని కాదు, మనకి ఇది సెట్ అవుతుందని చూసుకోవాలి. పరుగుల ఆట అస్సలే కాదు, ఇది ఒక ప్రయాణం. ఇతరులతో పోల్చుకోవద్దు, నీ పరిస్థితిని అర్థం చేసుకో, నీ సామర్థ్యానికి తగ్గట్టు మొదటి అడుగు వేయి. ఈ రోజు గెలవకపోయినా పర్వాలేదు, కానీ ఈ రోజు నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తు మారుతుంది. అందుకే వెంటనే కామెంట్ చేయండి, నేను నిర్ణయం తీసుకుంటాను అని. సో ఇలాంటి రియల్ ఎస్టేట్ జీవన నిజాలు ఇంకా కావాలంటే మన సతీష్ విజన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా చూస్తూ ఉండండి. అలాగే ఎక్కడ కొనాలి ఏంటి ఎలాంటి మీకు ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉన్నా కూడా మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి, ఇంకా రాబోతున్నాయి. సో ప్రతి ఒక్కరికి ఒక క్లారిటీ అనేది మన వీడియోల ద్వారా వచ్చేస్తుంది. కాబట్టి రెగ్యులర్గా మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. సో ఎవ్వరు భయపడకండి, భూమి ఒకటి బంగారం ఒకటి ఏ రోజుకైనా అది తిరిగే తీరుతుంది. కాకపోతే కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ టైంలో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దాని గురించి మీరు కొంచెం ఇంట్రెస్ట్ పెడితే చాలు, మీ జీవితమే ఇవ్వబోతుంది. దాని మీద ఒక్క గంట మీరు దాని గురించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని, మీరందరూ సొంత ఇల్లులు సొంత భూములు కొనుక్కోవాలని మనస్ఫూర్తిగా మన ఛానల్ ద్వారా నా ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.